భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 5 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు 25,000 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇందులోని 25 గేట్లకు సెన్సార్లు ఏర్పాటు చేసి కంప్యూటర్కు అనుసంధానం చేశారు. నీటి ప్రవాహం ఆధారంగా ఈ సెన్సార్లు పనిచేస్తాయి. ప్రాజెక్టు దగ్గరే కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇన్ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖలకు చేరుకుంటాయి. సిబ్బందితో పని లేకుండా గేట్లు పనిచేస్తాయి. ఇక తాలిపేరు ప్రాజెక్టు ప్రత్యేకతపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. మనం ప్రస్తుతం ఇప్పుడు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. నేను ఇప్పుడు ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా దీనికి సంబంధించిన వరద ఉధృతి ఏ విధంగా ఉండబోతుంది, దీని కారణంగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ జరుగుతుంది అనే అంశాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు, మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లలో ఉన్న ఒక తాలిపేరు ప్రాజెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. తాలిపేరు ప్రాజెక్టు మీద మొత్తం 25 గేట్లు ఉంటాయి. 25 గేట్లను ఎత్తిన తర్వాత దిగువ ప్రాంతానికి వాటర్ని విడుదల చేయడం జరుగుతుంటుంది. కాబట్టి 25 గేట్లను ఇక్కడ ఎత్తారు. అయితే ప్రతి గంటకి వరద వచ్చే సమయంలో దాదాపుగా 50 నుంచి 70,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూస్తే తాలిపేరు నది అనేది గోదావరి నదికి ఉపనది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లాలో చర్ల మండలంలో తెలంగాణలోకి ప్రవేశించి చర్ల వద్ద గోదావరిలో కలుస్తూ ఉంది. అయితే ఇది గోదావరి ఎడమవైపున ప్రవహించే ఉపనది అని చెప్పాలి. అయితే ఈ నది పరివాహక ప్రాంతం వచ్చేసి దాదాపుగా 31.46 చదరపు కిలోమీటర్లు. ఈ నది మీద చర్ల మండలంలోని పెద్ద మిడిసిలేరు గ్రామం వద్ద తాలిపేరు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయాన్ని తాలిపేరు జలాశయం అని పిలుస్తారు. దీని నుండి ఎడమ కాలువలు కుడి ఎడమ సాగునీటిని తీసుకెళ్తాయి. కుడి కాలువ పొడవు వచ్చేసి 46.46 కిలోమీటర్లు పొడవు ఉంటే దాదాపుగా ఎడమ కాలువ వచ్చేసి 10.44 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఈ కాలువల ద్వారా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 17 గ్రామాల్లో 25,000 ఎకరాల భూమికి సాగునీరు అందుతూ ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైతే ఎగువన కురుస్తున్న గోదావరికి ఫ్లడ్ రావాలి అని అంటే ఖచ్చితంగా చర్లలో ఎక్కువగా వరద పోటెత్తితేనే ఎక్కువగా కిందికి వరద వస్తుంది. ఇది యాక్చువల్గా ఒరిస్సా, ఛత్తీస్గఢ్తో పాటు ఏజెన్సీలో కురిసిన వర్షం కారణంగా ఇక్కడ ఎక్కువగా వరద పోటెత్తుతూ ఉంది. దీని కారణంగానే గోదావరికి ప్రతి గంటకి వరద పోటెత్తడం కారణంగా అక్కడ గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కువగా చెప్పాలి అంటే నిన్న మొన్నటి వరకు ఇక్కడ మాన్యువల్ మెకానిజం ఉండేది. మాన్యువల్ మెకానిజం కాకుండా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇక్కడ ఈ గేట్లను అబ్జర్వ్ చేయండి. ఇదివరకు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పుడైతే జల ప్రవాహానికి ఈ తాలిపేరు నిండుకుండని తలపిస్తుందో, ఈ నిండుకుండని తలపించిన తర్వాత దీన్ని ఆటోమేటిక్గా లిఫ్ట్ చేసి దిగువకి నీళ్ళని విడుదల చేయటం కోసం ఈ సీసీ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ గేట్లు ఇక్కడ ఏర్పాటు చేయటం కారణంగా దిగువకు నీటిని విడుదల చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి, లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా కొంత బాగుండాలి అంటే దీన్ని ఆటోమేటిక్ చేయాలి అని చెప్పేసి భావించి ప్రభుత్వం దీన్ని ఆటోమేటిక్ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. తాలిపేరుకు సంబంధించిన అంశం ఎలా ఉంది అని అంటే ఎక్కువగా ఇది ఎగువన కురుస్తున్న రాష్ట్రాల్లో కురిసే వర్షాల కారణంగానే దీని ఫ్లడ్స్ ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు వస్తాయి. కాబట్టి ప్రస్తుతం అసలు తాలిపేరు అని చెప్పేసి ప్రతి వాళ్ళు అంటారు, కానీ తాలిపేరులో అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి దీనికి ఉపనది అనేది కనెక్ట్ అయ్యింది, యాక్చువల్గా ఇది గోదావరిలోకి రావడానికి కారణం ఎక్కడుంది, దీనికి సంబంధించిన అసలు పూర్తి సమాచారం ఏంటి అనే దాని గురించి ప్రజలకు, వీక్షకులకు తెలియజేయడం కోసం తాలిపేరు ప్రాజెక్టుకు రావడం జరిగింది. ఏది ఏమైనా కానీ తాలిపేరు జలదృశ్యాన్ని చూడటం కోసం దూర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇది మొత్తంగా తాలిపేరు వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో ఖదీర్, B6 న్యూస్, చర్ల.